భూమిపై జరిగే సహజ ప్రక్రియల్లో ప్రకృతి మార్పులు ఒకటి. ఇందులో భాగంగానే వర్షాకాలంలో తుఫాన్లు, వాయుగుండాలు వంటి విపత్తులు వస్తూ ఉంటాయి. అయితే ఈ ప్రపంచంలో ఉన్న సప్త సముద్రాల్లోకెల్లా అత్యధిక తుఫాన్లు ఎందులో వస్తాయి? హిందూ మహాసముద్రంలో ఏ ప్రాంతంలో ఎక్కువ విపత్తులు ఏర్పడుతుంటాయనేది అందరూ తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన అంశం. తాజాగా బంగాళాఖాతంలో ఉష్ణోగ్రతలు వేడెక్కడంతో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారి ఏపీతో పాటు 6 రాష్ట్రాలను వణికించింది. ఈ పరిస్థితులు తుఫాన్లపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో అత్యధిక సంఖ్యలో తుఫాన్లు ఏర్పడుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. అత్యంత శక్తివంతమైన ఉష్ణమండల తుఫాన్లు ఈ సముద్రంలో ఉద్భవిస్తాయి. ఒక హిందూ మహాసముద్రం పరిధిలో ఉన్న మన దేశంలో ఎక్కువగా బంగాళాఖాతంలోని తుఫాన్లు ఏర్పడతాయి. మన దేశంలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న అరేబియా సముద్రంతో పోల్చుకుంటే ఎక్కువ తుఫాన్లు, తీవ్ర నష్టాలు బంగాళాఖాతం వల్లే ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. దీనికి కారణం బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడడానికి అనువైన వెచ్చని నీరు, గాలి ప్రవాహమే అంటున్నారు. హిందూ మహాసముద్రంలోని అరేబియా సంద్రంతో పోలిస్తే బంగాళాఖాతంలో చాలా ఎక్కువ తుఫాన్లు ఏర్పడతాయని చెబుతున్నారు. ఇవి మరింత తీవ్రంగా ఉంటాయని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం అరేబియా సముద్రంలో సంభవించిన వాటికంటే 86% తుఫాన్లు, 77% తీవ్రమైన తుఫాన్లు బంగాళాఖాతంలోనే ఏర్పడ్డాయి. తుఫాన్లు ఏర్పడడానికి అవసరమైన వెచ్చని వాతావరణం, గాలి ప్రవాహం అరేబియా సముద్రం కంటే బంగాళాఖాతంలో ఎక్కువగా ఉండడమే దీనికి ప్రధాన కారణమని విమర్శిస్తున్నారు.